నా అదృష్టం బాగుండి తను చేసిన తప్పు ఒప్పుకుంది. వెన్నెల ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. వయసు పెరుగుతుందని దూరంగా ఉంచుదాం అనుకుంటే చిన్నపిల్ల మనస్తత్వాన్ని గుర్తొచ్చి అలా చేయలేకపోతున్నాను. కొందరంతే బావా, చూడటానికి అమాయకంగా కనిపిస్తారు. వాళ్ళ మనసులో మాత్రం చాలా విషయం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మెరిసేదంతా బంగారం కాదు, ఇలా కనిపించేవాళ్లు అమాయకులు కాదు. నేను వెన్నెల గురించి చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నాను. వెన్నెల మంచి అమ్మాయి. వెన్నెలకేం తెలీదు బావా. ఈరోజు ఇలా, రేపు తననెవరైనా తప్పుగా అర్థం చేసుకొని ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది బావా. నువ్వేం చెప్తున్నావో నేను అర్థం చేసుకోగలను. సరే, వెన్నెల గురించి సాయంత్రం అత్తయ్యతో మాట్లాడతాను. శ్వేత, ఇలా జరిగినందుకు నన్ను క్షమించు. అయ్యో బావా, ఎందుకిలా పదే పదే? జస్ట్ రిలాక్స్. ఒక కాటుక నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, ఇంకా చాలా ఉంది. శాంపిల్కే వెన్నెల ఎలా అయిపోతే ఇక ముందు జరిగే వాటిని తలుచుకుంటే పాపం వెన్నెల. ఏయ్, బుద్ధుందా నీకు? ముందు నువ్వు బయటికెళ్ళు. చెప్పండి ఆదినారాయణ గారు. స్వామి, మీరు చెప్పినట్టుగానే నా చెల్లెలు కూతురు వెన్నెలని ఇంట్లోకి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన రోజు నుండి వెన్నెలని ఇబ్బంది పెడుతూ ఆనందపడుతున్నారు. ఆనందపడటం కాదు, భయపడుతుంది. భయాన్ని లోపల దాచుకుని ఆనందంగా పైకి కనిపిస్తుంది. మీ అబ్బాయి పెళ్లి ఊసెత్తగానే 5 ఏళ్లుగా నిద్రపోతున్న ఒక శక్తి లేచింది. ఇక ఆ శక్తే ప్రతి శుక్రవారం వెన్నెలకి ఏదో ఒక రూపంగా సాయం చేస్తుంది. తనని ప్రేమించే వాళ్ళని తల్లిలా కాపాడుతుంది. తనని ద్వేషించే వాళ్ళని శక్తిలా వెంటాడుతుంది.
అన్నయ్య రెండన్నయ్య ఏం తీసుకుంటారు? వడ్డీ నేను ఇచ్చిన డబ్బులకు వడ్డీ తీసుకుంటానండి. వడ్డీ అడిగితే ఇక్కడ నోట మాట రాదు, అక్కడేమో నోట్ల కొట్టి పెరిగిపోతా ఉంది. తర్వాత వడ్డీకి భూచక్ర వడ్డీ అంటే నేనేం చేయలేనమ్మా. డబ్బులు ఇద్దామంటే సర్దుబాటు కావట్లేదండి. సర్దుబాటు అవ్వట్లేదా? నువ్వు సర్దుకుంటే నేను సర్దుకుంటా. ఈ టచింగ్ ఓకే అంటే డబ్బు టచింగ్ చేయకుండా వడ్డీ తీసేస్తానండి. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? సాయంత్రం మా ఆయన మిలిటరీ నుంచి వస్తున్నాడు, ఇలాగే ఆయన అడగరా? అయ్యో తప్పుగా అనుకోకమ్మా. ఓ అన్నయ్య చెల్లికి డబ్బు కొంచెం లేటుగా ఇవ్వమని ధైర్యం చెప్పడం తప్ప అమ్మా? కంగారేం లేదమ్మా. బావగారు రాగానే డబ్బు డబ్బు అని మిసపెట్టకమ్మా. 2 రోజుల తర్వాత ఇవ్వండి. సరేమ్మా, ఉంటానమ్మా. రేయ్ పదరా. సచ్చినోడని జిమ్మాడా. ఏటన్నా భయపడ్డావా? రేయ్ భయపడటం ఒక కలరా? మనిషి అన్నాక కూసంత కళాపోషణ ఉండాలని ఓ పెద్ద ఆయన చెప్పారా. ఎప్పుడు కలెక్షన్లే కాకుండా అప్పుడప్పుడు కళల గురించి కూడా ఆలోచించాలరా. ఏ మాటకా మాట గాని నువ్వు బాగా కవర్ చేసావన్నా. రేయ్ ఎవర్రా ఈ జాంపండు? వెంటనే కొరుక్కు తినేలా ఉంది. ఒరి దరిద్రుడా, చిన్న పిల్లరా, ఈ అమ్మాయి మీద కూడా కళ్ళు పడ్డాయరా? నీకు ఆ అమ్మాయి గురించి తెలుసా? నాకు తెలీదు. ఆగమ్మా, ఇలాగున్నావమ్మా? బాగున్నావా? నేను చూస్తే ఊరికి కొత్తలాగున్నావు. కరెక్టేనయ్యా, నేను ఈ ఊరికి కొత్త. నేనొచ్చి కొన్ని రోజులే అయింది. ఇక్కడ ఎవరైనా తెలుసా అమ్మా? తెలిసేంటన్నయ్యా, మా బావ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. ఏంటమ్మా పద్దాక అన్నయ్య అని పిలకు, బావా అని పిలు. ఎంత బాగుంటుందో నీకే తెలుస్తుంది. హా, ఆశ దోశ అప్పడం వడ. నేను మా వాసు బావని తప్ప ఇంకెవరిని బావని పిలవను. వాసు బావా? ఎవరమ్మా? మా బావ ఎవరో నీకు తెలీదా? సెంటర్ లో రైస్ మిల్ ఉంది చూసావా, దాని ఓనరే మా వాసు బావ. అమ్మాయి ఆగు, నీ పేరేంటో చెప్పావు, ఏం పేరు? ఓయ్, నేను అసలు నా పేరే చెప్పలేదు. నా పేరు వెన్నెల. అనయ్య వద్దన్నా, ఆ అమ్మాయి వాసు గారి మరదలు, పెద్ద కుటుంబం, ఆయనతో మనకెందుకు? నమస్కారం ఆదినారాయణ గారు, బాగున్నారండి? బాగున్నాను పంతులు గారు, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. మీరు చెప్పినట్టుగానే పరిహార పూజ చేయించాను. ఆ పూజ వల్ల మా అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. నా చెల్లెలు కూతురు వెన్నెలకి వాసు అంటే ప్రాణం. వాడితో తన పెళ్లి జరగకపోతే తను తట్టుకోలేదు. వాళ్ళిద్దరి పెళ్లి జరగటానికి మీరే ఏదైనా మార్గం చెప్పాలి. దేవుడెప్పుడు మంచివాళ్ల పక్కనే ఉంటాడు. నా దగ్గర ఓ మార్గం ఉంది. అదేమిటంటే స్వయంవర పార్వతీ హోమం. దక్షుడు ఆ పరమేశ్వరుణ్ణి పార్వతీదేవికి భర్తగా ఒప్పుకోలేదు. అప్పుడు పార్వతీదేవి ఒక హోమం చేసింది. ఆ హోమ ఫలితం వల్లే శివుణ్ణి పెళ్లి చేసుకుంది. ఆ హోమం ఇప్పుడు వెన్నెలతో చేయిద్దాం. అలా చేయిస్తే వెన్నెల తప్పకుండా మీ ఇంటి కోడలవుతుంది. కానీ మీ అబ్బాయి కూడా హోమంలో ఉండాలి. అప్పుడే హోమం పరిపూర్ణమైనట్టు.
అది నేను చూసుకుంటాలే నా బియ్యం. ఆ, ఆ, పూజా హోమం ఎప్పుడు చేయాలి పంతులు గారు? రేపు మంచి రోజు. హోమం రేపే జరిపిద్దాం. హోమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేనే చూసుకుంటాను. ఈ హోమం చేయడం అందరి వల్ల కాదు. ఇది చెయ్యాలంటే ఆ దేవుడి కటాక్షం ఉండాలి. అది వెన్నెలకుంది. సరే ఆదినారాయణ గారు, నేను వెళ్ళొస్తాను. మంచిది పంతులు గారు. ఆ, ఆ, ఇంకా కంగారు ఎందుకు మామయ్య? నా కంగారంతా నీ గురించారా. ఆ, నువ్వు తీసుకొస్తావని మాట ఇచ్చావు. వాసేమో వెన్నెల మీద కోపంగా ఉన్నాడు. ఈ పూజ ఏమో రాజేశ్వరికి తెలియకుండా చెయ్యాలి. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో అని భయంగా ఉంది. మాయ కురుక్షేత్రంలో పాండవుల కండగా ఆ శ్రీకృష్ణుడు ఎలా అండగా నిలబడ్డాడు, ఈ హోమం జరగడానికి ఈ కృష్ణమూర్తి మీకు అండగా ఉంటాడు. ఇదే నా బియ్యంలో అభయం. అమ్మయ్యా, మొదటి గండం తప్పించుకున్నాను. ఆ, ఛ! ఎవరూ లేరు కదరా, ఎందుకురా భయపడతావు నా బియ్యం? భయపడకు. జనని, జన్ని, చూడు, లేటెస్ట్ గా ఎన్ని కొత్త కెమెరాలు వచ్చినా సరే ఈ పుచ్చిముంటి ఎంత బాగుందో. అందుకే అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తూ ఉంటావా? నేను చదువుకునివ్వా? నా బుక్ ఇవ్వు. ఇయ్యను, ఇవ్వు. ఇయ్యను. నీ కెమెరా పట్టుకుంటాను. ఇచ్చేస్తాను. ఇవ్వు. అది. హే మూర్తి. హాయ్ రా కార్తీక్. హాయ్ అన్నా. ఆ, ఏంట్రా కార్తీక్, ఏటి మధ్య రావట్లేదే? అది ఒక ప్రొడ్యూసర్ చూడమని చెప్తానే ఉన్నాను. ఇప్పటికొచ్చి ఒక్కని సెట్ చేయలేదు. ఆహా, ఏంటి సెట్ చేసేది నా బియ్యం? నువ్వు అడిగేది ప్రొడ్యూసర్ని. బియ్యం అమ్మినంత ఈజీ కాదు ప్రొడ్యూసర్ని సెట్ చేయటం. రేయ్, నువ్వు ఎక్కడా కాపీ కొట్టకుండా సొంతంగా కథ రాసి నువ్వే ప్రొడ్యూసర్ కోసం తిరగాలరా కాపీ నా బియ్యం. కరెక్ట్ గా చెప్పావన్నయ్య. వీడి బిల్డప్స్ అని మన దగ్గరే. అదే బయట వాళ్ళకి వెళ్ళి కథ చెప్పమంటే మాత్రం భయంతో వీడి బేస్మెంటే కదులుతుంది. జనని, నిన్ను. ఏయ్, రేయ్! ఆగు. రెండు కామెడీ ఫేసుల నుంచి తప్పించుకున్నాం. ఆ. ఆ, అమ్మో. నమస్తే అమ్మా, నమస్తే. అమ్మో, ఎక్కడైనా వాకింగ్ బయట చేస్తారు, ఇదేంటి నా బియ్యం వీళ్ళింట్లో చేస్తున్నారు? వీళ్ళు వాకింగ్ చేస్తుంటే నాకేంటి సేకింగు? ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి? ఏంటి మూర్తి, ఎంత పొద్దున్నే వచ్చా? అయ్యయ్యో, ఏం చెప్పాలి? నిజం చెప్పినా అబద్ధం చెప్పినట్టుంటుంది. ఇప్పుడు అబద్ధం ఎలా ఉంటుందో. హలో, అది ఫ్రెండ్ది పెళ్ళి. వాసు నేను వెళ్ళాలి, అందుకే వచ్చాను. సరే, టీ తాగుతావా? వద్దండి. ఏయ్! వద్దండి అన్నాను. అమ్మో, తిమింగళం నుండి తప్పించుకున్నావనే లోపు
సునామీ వచ్చిందేంట్రా నా బియ్యం? ఏంటి మూర్తి, చాలా రోజుల తర్వాత వచ్చావు? ఎలా ఉన్నావు? ఇప్పటిదాకా బానే ఉన్నా, తర్వాత ఏంటో తెలీదు. ఏంటి నీలో నువ్వే గొనుక్కుంటున్నావు? ఏం లేదమ్మా, మీ దయవల్ల బానే ఉన్నాను అంటున్నా. పని మీద వచ్చావా లేక ఊరికే వచ్చావా? ఊరికే. కాదు కాదు కాదు, పని మీద వచ్చాను. కాదు కాదు, ఊరికే పని మీద వచ్చాను. ఛీ, పని మీద వచ్చాను. నా బియ్యం. ఏంటి మూర్తి, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు. అసలు ఎందుకు వచ్చావు? చెవులు కుట్టించే ఫంక్షన్కి వెళ్ళాలని బావరమ్మంటే వచ్చా. ఫంక్షనా? ఎవరిది? నాదే. నీకా? నాకు కాదు, నాకు కాదు. వీర్రాజు పాపకి. సర్లే, వాసు గదిలో ఉన్నాడు, వెళ్ళు. హ్మ్. అమ్మయ్య, సీఎంను కలవటం ఈజీ గాని బావను కలవటం చాలా కష్టం. బాగానే మేనేజ్ చేసాం. ఏంటి మూర్తి? బావా, ఇప్పుడు మనం గుడికెళ్ళాలి. ఏంట్రా? అబ్బా, ఇప్పుడు మనం గుడికెళ్ళాలి. ఎందుకు ఏంటి అని అడగకుండా నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా. గుడికా? ఎందుకు? ఎందుకు ఏంటి అని అడగొద్దా నాన్న? అది ఒక పూజ. నా పెళ్లి త్వరగా అవ్వాలని చేసుకుంటున్నాను. నాకు ఇప్పుడు రావడం కుదరదు. మిల్లులో నాకు చాలా పని ఉంది. బా, నాకంటే మిల్లులో పని ఎక్కువ. అవును. అదేంటి బా పుసుకునాలా అనేసావు? కామెడీ చేయటం ఆపి త్వరగా రెడీ అవ్వు బావా. తాళి కట్టడానికి టైం అవుతుంది. తాళేంట్రా? అది నాకు పెళ్ళవ్వాలంటే ఒక యాప్ చెట్టుకి తాళి కట్టాలంట. అవునా? ఏ గుడిలో? అది అది అయ్యయ్యో, సునామీ వస్తుందేంటి? గుళ్ళో పాపకి చెవులు కుట్టించాలి కదా బాబా. చెవులు కుట్టించడం ఏంట్రా? అది చెవులు గుళ్ళో. ఏంటి ఇంకా ఫంక్షన్కి బయలుదేరలేదా? ఇప్పుడు బయలుదేరుతున్నాం. రై, చెవులు కుట్టించాలంటావేంట్రా? అది పెళ్ళైతే పాప పుడుతుంది కదా, పాప పుడితే చెవులు కుట్టించాలి కదా, అదే కదా నేను చెప్తుంది. మూర్తి, గుడికి తర్వాత వెళ్ళొచ్చు. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఎందుకు బా? నీకు పిచ్చి పట్టినట్టుంది, అందుకే. బా, నన్ను అవమానిస్తున్నావు. మరి వేప చెట్టుతో పెళ్ళంటావు, పాపకు చెవులు కుట్టించాలంటావు. అలా చెప్తే నాకేం అర్థం అవుతుందిరా? ఇంతక నిజంగానే పూజ చేస్తున్నావా? నమ్మకం ఉండాలి బా. ఫ్రెండ్షిప్ అంటేనే నమ్మకం బా. ఇంట్లో వాళ్ళందరూ కలిసి నా పెళ్లి కోసం పూజ చేస్తుంటే ఒక ఫ్రెండ్ అయిన నువ్వు రానంటున్నావు. సరే సరే బావా, వద్దులే, నువ్వు రావద్దు. ఇక జీవితాంతం పెళ్లి చేసుకోకుండా కన్యకుడిగానే ఉండిపోతా. కన్యకుడా అంటే ఏంట్రా? పెళ్లి కాని అమ్మాయి కన్య అయినప్పుడు పెళ్లి కాని అబ్బాయి కన్యకుడే కదా. సరే, రెడీ వస్తాను. బావా, బా, థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ బావా. 1,00,000 రూపాయలు ఇచ్చినా రాని ఆనందం నువ్వు గుడికి వస్తానంటే వచ్చింది బావా. నువ్వు బావా ఫ్రెండ్ అంటే. రేయ్, రెడీ అయ్యి వస్తానని చెప్పాను కదా, వెళ్ళు. ఫ్రెండ్ది పెళ్లి, వాసు నేను వెళ్ళాలి. చెవులు కుట్టించే ఫంక్షన్కి వెళ్ళాలని బావరమ్మంటే వచ్చా.